పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకి అసెంబ్లీకి వచ్చాడు. అయితే వచ్చి రావడంతోనే అతను కొండ ఎర్రిపప్పయ్యాడు. ఒక్క దెబ్బకి అసెంబ్లీ నుంచి మళ్ళీ పారిపోయాడు. అసలు ఇంతకీ ఎలా ఎర్రిపప్పయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు? మళ్ళీ అసెంబ్లీకి వస్తాడా రాడా? అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నేత హోదా లేనటువంటి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించకపోతే అసెంబ్లీకే రాను అని చెప్పి ఈడో పెద్ద మాట తప్పడం మడం తప్పడం వీడికి బిడపలే తప్ప వీడి బతుక్కి అది జుట్టు ఆదకపోతే కాళ్ళు అనేది గతంలోనే ఎన్నోసార్లు నేను చెప్పా. వీడికేం విలువలు ఉండవు, ఇతనికేం మాట మీద నిలబడటం అనేది ఏం ఉండదు. సరే సిగ్గు ఎగ్గు వదిలేసుకొని రానన్నోడు కాస్త మళ్ళీ ఎట్టకేలకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఏదైనా మాట్లాడదామనో లేకపోతే చట్టసభ సభ్యుడిగా చట్టాల చర్చలో పాల్గొందామనో రాలా. ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి కేవలం తన పులివెందుల శాసనసభ్యత్వం అనర్హుడైపోతాడేమో, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయేమో పులివెందులకి. ఉప ఎన్నికలు వస్తే కనీసం గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉండదు, నిలిచేటువంటి పరిస్థితి కూడా ఉండదు, పార్టీ శాశ్వతంగా మూతబడిపోతుంది అనేటువంటి భయంతో ఆందోళనతో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి స్ట్రోక్తో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి మొత్తానికి సమావేశాలకైతే వచ్చాడు. ఈ పోటుగాడు వచ్చి ఏమన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదన్నా ప్రజల సమస్యల గురించో ఇబ్బందుల గురించో ఏమన్నా మాట్లాడాడు అనుకుంటున్నారా? లేనే లేదు. ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చి గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత ఇతను ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మైకు తీసుకొని ఏదో ఒక మాట ఎంత 2 నిమిషాలు ఇచ్చినా 5 నిమిషాలు ఇచ్చినా అరగంట ఇచ్చినా మాట్లాడవచ్చు, తన ప్రయత్నం చేయొచ్చు, మానవ ప్రయత్నం. కానీ ఈ సిగ్గుమాలినటువంటి వ్యక్తి వచ్చింది కేవలం సంతకం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చాను, నన్ను శాసనసభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించడానికి లేదు చట్ట ప్రకారం అని చెప్పుకోవడం కోసం ఈ దౌర్భాగ్యుడు వచ్చి ఒకవైపు గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉన్నారు, మరోవైపు బాయ్కాట్ అంట. దేనికి ఇది సిగ్గు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నిన్ను ఎర్రిపప్పగా చూసి నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా 9 నెలలుగా నువ్వు శాసనసభ్యుడిగా జీతం ఎట్ట తీసుకుంటావు? అసెంబ్లీకి రాకుండా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చావు శాసనసభ్యుడిగా, ఆ తర్వాత ఇంతవరకు రాలా. మరి శాసనసభకే రానటువంటి నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా జీతం ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వచ్చినోడివి ఏదో డిఎస్సీ వాళ్ళంటివి, మిర్చి రైతులంటివి, రైతులంటివి, విద్యార్థులంటివి, వృద్ధులంటివి, ఏదేదంటివి వాళ్ళందరి సమస్యల గురించి శాసనసభ వేదికగా నువ్వు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు నిలదీయలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటావు కదా నేను మిర్చి రైతుల గురించి పోరాటం చేస్తే వాళ్ళకి ఏదో న్యాయం జరిగింది అని చెప్పి. మరి నీ పోరాటానికి అంతగా భయపడేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు, ఉందని నువ్వు నమ్ముతున్నప్పుడు, నువ్వు పోరాటం చేస్తే ప్రభుత్వం మారుతుందనేటువంటిది నీ నమ్మకమైనప్పుడు, నిజంగా నీకు అంత విషయం ఉన్నప్పుడు శాసనసభలో మైకు తీసుకొని అక్కడే ప్రశ్నించి ఉండొచ్చు. అక్కడ సమయం సరిపోకపోతే అప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలి, వీ వాంట్ జస్టిస్ అంట. జస్టిసే కదరా స్వామి చేసింది, నీకు అర్థం కావట్లా? నీకు నచ్చింది చేయటం న్యాయం కాదు జగన్మోహన్ రెడ్డి. చట్టంలో ఏముందో అది చేయటం న్యాయం జగన్మోహన్ రెడ్డి. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి జగన్ రెడ్డి. ఎందుకంటే చట్ట ప్రకారం నీకు 18 మంది శాసనసభ్యులు నీ పార్టీకి లేరు కాబట్టి అధికారికంగా నిన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించరు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాత్రమే, పులివెందుల ఎమ్మెల్యేవి మాత్రమే అనేది గుర్తుపెట్టుకో. ఆ రకమైనటువంటి సమయం నీకు ఇస్తారు. సిగ్గు లేకుండా వీ వాంట్ జస్టిస్ ఏంది? దేనికి జస్టిస్? నువ్వు 18 సీట్లు ప్రజలే నీకు ఇవ్వాల. నీకు ప్రజలు ఇవ్వందాన్ని చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ఇవ్వందాన్ని అయ్యనపాత్రుడు గారు, ప్రజలు ఇవ్వందాన్ని కోర్టులు ఎలా ఇస్తాయని ఊహించుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లా. వచ్చినోడివి కనీసం ఒక ప్రజా సమస్యని అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడగలిగావా? నిలదీయగలిగావా? ప్రశ్నించగలిగావా? పోరాటం చేయగలిగావా? కేవలం నీ శాసనసభ్యత్వాన్ని నిలుపుకోవడం కోసం, ఎమ్మెల్యేగా అనర్హుడివి కాకుండా ఉండటం కోసం, పులివెందులకు వచ్చేటువంటి ఉప ఎన్నికల్ని తప్పించుకోవటం కోసం నువ్వు ఇవాళ శాసనసభకు వచ్చావని అర్థమైంది. నీతో పాటు మరో 10 మంది గెలిచున్నారే, ఆ పనికిమాలినోళ్ళన్నా ఆ బుద్ధిమాలినోళ్ళైనా ఇతనికి చెప్పాలిగా. సరే ఇతను పోతే పోయాడు, ఇతనంటే శాడిస్టు సైకో వాళ్ళన్నా ఉండాలిగా. అంటే శాసనసభలో ఉండి వాళ్ళ నియోజకవర్గ సమస్యలున్నా వాళ్ళు ప్రశ్నించవచ్చుగా. వాళ్ళు కూడా జీతం తీసుకుంటున్నారుగా. ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి శాసనసభ్యులుగా జీతం తీసుకుంటూ శాసనసభ్యుడు నిర్వహించాల్సినటువంటి విధుల్ని గాలికి వదిలేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ 10 మందిని ఆ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నించండి, ఆ నియోజకవర్గ ప్రజలు నిలదీయండి. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మాట వీడు మాట్లాడితే బిల్డప్ లేదంటే చెప్పాడంటే చెప్తాడంటే నేను అసెంబ్లీకి రానన్నావు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా. మరి వాళ్ళు ఎందుకు వచ్చావు?
ఎందుకు బాయ్కాట్ చేసావు? మళ్ళీ వచ్చినోడు ఏమన్నా మాట్లాడావా? కాసేపు ఉన్నావా? లే, కేవలం ఆడ సంతకం పెట్టి అసెంబ్లీకి వచ్చాను అని మామ అనిపించుకోవడం కోసం, ఆ డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండటం కోసం, 60 రోజుల్లో ఒకసారి వచ్చానని చెప్పుకోవటం కోసం సిగ్గు లేకుండా వచ్చావు. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఇదే ప్రయత్నం చేస్తావు. మళ్ళీ 60 రోజులు అయ్యే ముందు వచ్చి మళ్ళీ ఇంకోసారి సంతకం పెడతావు, మళ్ళీ పారిపోతావు. అది కూడా గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని, అంటే నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, చంద్రబాబు నాయుడు గారినో ఫేస్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి వచ్చాననేటువంటి బిల్డప్ ఇచ్చుకోవడం కోసం వచ్చి పారిపోయి జగన్ మరోసారి ఎర్రిపప్పు అయ్యాడు.